సార్ నమస్తే. నమస్తే. మీరు నిన్న మొన్న చూసుంటారు. ఇప్పుడు ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి పాలనలో పెట్టిన కేసులే. అవే ఇప్పుడు వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయి కాబట్టి వాటి పని ఆవిడ చేసుకెళ్తూ అరెస్టులు చేస్తున్నారు. వీటిని రెడ్ బుక్ రాజ్యాంగం అంటాం, అక్రమ కేసులు అంటాం, ఎంతవరకు సబబు? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఒక క్వశ్చన్ వేస్తే నేనేమంటానంటే అక్రమాలు, అరెస్టులు, జైలు, బెయిలు, రిమాండ్, ఇది నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఈ అరెస్టులు అక్రమమా సక్రమమా అనే విశ్లేషణ నిష్పక్షపాతంగా చేద్దాం, పార్టీలకు అతీతంగా. నేనేమంటానంటే అసలు అక్రమ అరెస్ట్ అంటే ఏంటి, సక్రమ అరెస్ట్ అంటే ఏంటి, ఈ డెఫినేషన్ మనకు ఒకసారి అర్థమైతే ఏది అక్రమం ఏది సక్రమం అనేది తేటతెల్లం అవుద్ది. అక్రమం అంటే ఏంటి అంటే నేనేం తప్పు చేయకపోయినా కూడా నా మీద కేసు పెడితే అది అక్రమం. రెండోది, కేసు పెట్టినప్పుడు ప్రొసీజరల్ డీవియేషన్ చేస్తే అది అక్రమం. అంటే ఇంకా అర్థం కావటం కోసం కేసు పెట్టినప్పుడు ఎలిగేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలా, విచారణ చేసి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు నోటీస్ ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పోసాని కృష్ణమురళి రాత్రి 9 గంటలకు అరెస్ట్ చేసినప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 47 కింద నోటీస్ ఇచ్చారు. ఇదే అక్రమం అయితే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారిని గతంలో అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద నైటు ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగితే ఇవన్నీ ఇప్పుడు ఇవ్వం, తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఇస్తాం, ఇప్పుడు ఇవ్వం, తెలవదు. అది తెల్లారగంట 3 గంటలు సార్ అరెస్ట్. అదే. సో అది ఎప్పుడు చేయకూడదు, అప్పుడు అరెస్ట్ చేస్తే, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే అది అక్రమం. మూడో పాయింట్, అరెస్ట్ చేసినప్పుడు 24 అవర్స్లో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయకుండా కస్టోడియల్ టార్చర్కి తీసుకెళ్ళి కాళ్ళు ఇరక్కొడితే అది అక్రమం. అంతేకాకుండా నైట్ తీసుకెళ్ళి ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలియకుండా, ఎక్కడికి తిప్పుతున్నారో తెలియకుండా తిప్పి 24 అవర్స్ ముందు జడ్జి ముందు పెట్టకుండా, నోటీస్ ఇవ్వకుండా అచ్చెన్నాయుడు గారి దగ్గర కానీ, రఘురామకృష్ణరాజు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎవరిని తీసుకున్నా కూడా గత ప్రభుత్వంలో చేసిన దాన్ని అక్రమం అంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళికి సెక్షన్ 47 ప్రకారం నోటీస్ ఇచ్చారు. అందులో ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. సెక్షన్ 196 కానీ, సెక్షన్ 353 కానీ, సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్ కానీ పెట్టి క్లియర్గా ఏ స్టేషన్కి ఎందుకు ఎఫ్ఐఆర్ నంబర్, క్రైమ్ నంబర్ 65/2025 ఇంత డీటెయిల్డ్ నోటీస్ ఇచ్చినప్పుడు అది అక్రమం అవుతుందా సక్రమం అవుతుందా? ఇందులో అక్రమం అనే క్వశ్చన్ ఎక్కడొస్తుంది? రెండోది, జగన్ రెడ్డి గారు ఇటువంటి కేసుల్లో, ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోరు అదుపు లేకుండా విచక్షణ రహితంగా రాజకీయ నాయకుల్ని విమర్శించడం కాదు, ఫ్యామిలీస్ని, పిల్లల్ని, లేడీస్ని వీళ్ళని విమర్శించి అనకూడని మాటలు అన్నప్పుడు వాటిని అక్రమం అంటారా, వాటిని సమర్థిస్తారా? ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ మనిషి అయినా, ఆంధ్రప్రదేశ్ కాదు ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళు అన్న మాటలు సమర్థిస్తారా? సమర్థించరు. సమర్థించినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ ప్రకారం ఆయన నేరమా కాదా? కరెక్టే. మరి ప్రొసీజరల్ డీవియేషన్ లేనప్పుడు అక్రమం అని ఎలా అనగలం అనేది నా క్వశ్చన్. రెండోది, జగన్ రెడ్డి గారు వీటిని సమర్థిస్తున్నారంటే వాళ్ళ అన్న మాటలను సమర్థిస్తున్నారా? అంటే వేరే వాళ్ళ రాజకీయ నాయకులు తల్లిని, పెళ్ళాన్ని, పిల్లల్ని తిడితే అనకూడని మాటలు అంటే వాటిని సమర్థిస్తున్న జగన్ రెడ్డి గారు ఏం సంస్కృతిని పోషిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన నెలకొల్పుతున్న సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి? అంటే దానికి ట్రైనింగ్ ఇస్తున్నారా? ఒకటి. రెండోది, దాంట్లో ఎంత ఎక్కువ తిడితే వాళ్ళకి పదవులు ఇచ్చిన మాట నిజం కాదా? అది జోగి రమేష్ కావచ్చు, ఇప్పుడు ఈరోజు పోసాని కృష్ణమురళి కావచ్చు. తిట్టడం వల్లే కదా పదవులు వచ్చినాయి. కొడాలి నాని కావచ్చు. అంటే తిట్టమని ప్రోత్సహించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇందాక పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ సందర్భంలో జగన్ రెడ్డి గారు ఆ రోజు అన్నమాట ఇప్పుడు కూడా మీడియాలో అందరికి వచ్చింది. అవునమ్మా, ఈవీఎంలు ధ్వంసం చేస్తే తప్పేంటి? అవును అన్నాడండి. అంటే ఒక పక్కన విధ్వంసకాండ చేస్తే తప్పేంటని ప్రోత్సహించింది, సపోర్ట్ చేసింది జగన్ రెడ్డి. దీన్ని ప్రజలు హర్షిస్తారా? పిల్లల్ని, ఆడవాళ్ళని, ఇంట్లో వాళ్ళని అనరాని మాటలంటే సపోర్ట్ చేస్తారా? మరి అది ఎట్లా సాధ్యం? అది వల్లభనేని వంశీ కేసు చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆయన మీద 16 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్లో క్రిస్టల్ క్లియర్ నోటోరియస్ క్రిమినల్ అని మెన్షన్ చేశారు. 16 క్రిమినల్ కేసెస్ మెన్షన్ చేశారు. అదే కాకుండా ఆయన ఒక వ్యక్తి మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అంత అక్రమాలు ఒక వ్యక్తి చేశాడంటే ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఏం మెసేజ్ ఇస్తున్నావు? వాడిని సపోర్ట్ చేసే వాళ్ళని ఏమనాలి మనం? ఇది అక్రమమా లేకపోతే ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేస్తే అక్రమమా?
ఎన్ని ఎన్ని భూభాగాతాలు, ఎన్ని దందాలు, లిక్కరు, గ్రానైటు, గ్రావెలు, ఎన్ని రకాల సాధ్యమో అన్ని రకాల అక్రమాలు చేసినప్పుడు, కేసులు గవర్నమెంట్లో బుక్ చేసినప్పుడు, గవర్నమెంట్ ఏమీ చేయకుండా కూర్చున్నప్పుడు, గవర్నమెంట్ మారింది కాబట్టి ఈరోజు ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు. దాన్ని అక్రమం అని ఎలా అంటారు? ఇంకొక విషయం మనం తీసుకున్నట్టయితే, అందరూ అక్రమాలన్నీ చేసేసి ఒక్కొక్కరి మీద 10ల సంఖ్యలో కేసు ఉన్నాయి. అది అనిల్ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, నందిగాం సురేష్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు. కృష్ణమురళి మీద 11 కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ కేసులు రిజిస్టర్ అయినప్పుడు వాటి మీద గత ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేనప్పుడు ఈ రోజున ఇక ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటున్న ప్రజల్లో ఒక భరోసా ఏర్పడింది. భరోసా ఏర్పడిందని ఎందుకు అంటున్నానంటే, వల్లభనేని వంశీ మీద సిట్టేసిన తర్వాత బయటకు వచ్చిన కేసులు రోజుకొక కేసు వెలుగులోకి వస్తూ ఉంది. అంటే ప్రజల్లో ఒక భరోసా ఏర్పడింది. ఇక నుంచి మనం బాధితులను బయటకు వచ్చి చెప్పాలని. ఎంత ధైర్యం లేకపోతే ఒక అడ్వకేట్ భార్య దగ్గర 10 కోట్లు కొట్టేస్తాడా? ఏమీ లేకుండా, భూమి లేకుండా 11,000 మందికి పట్టాలు ఇస్తాడా? సంకల్ప సిద్ధి చిట్టుపండు పేరు పెట్టి 16,000 మందిని దోపిడీ చేస్తాడా? ఇవన్నీ కేసులు రికార్డ్ అయితే క్రిమినల్ కేసులు. దాన్ని అరెస్ట్ చేస్తే అక్రమం అనటంలో మీనింగ్ ఏంటి అసలు? క్వశ్చన్ డజంట్ అరైజ్. ఎక్కడుంది ప్రాబ్లం? ఇన్ని రకాల అక్రమాలు చేస్తూ ఇంకొక అంశం ఏంటంటే, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సందర్భంలో సుధాకర్ రెడ్డి, వాళ్ళ జగన్ రెడ్డి గారు అన్న పొన్నవల సుధాకర్ రెడ్డి, ఆయన వెళ్ళి ఏమంటాడు? అవును, ఆయన చేసింది తప్పేంది అంటాడు. అంటే వాటిని సమర్థిస్తున్నారా? ఇప్పుడు ఈరోజు మన పోసాని కృష్ణమురళి దగ్గరికి అన్నని సుధాకర్ రెడ్డిని పంపిస్తా అన్నాడు. అంటే సుధాకర్ రెడ్డి వెళ్ళి ఆయన అన్న మాటలు తప్పేంది అంటాడా? తప్పేమీ లేనప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబాలకి చెప్పాలి ఆ విషయం. ఇప్పుడు భార్యలు వీళ్ళంతా వచ్చి రోడ్డు మీద స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు. ఇదే ఆడవాళ్ళు, ఇదే వాళ్ళ వైఫులు గతంలో అన్నరాని మాటలు అన్నప్పుడు వాళ్ళ భర్తల్ని కంట్రోల్ పెట్టి ఉంటే వాళ్ళు సక్రమమైన దారిలో నడిచి ఉండేవాళ్ళు కదా. ఈ క్రిమినల్ ఇరుక్కునేవాళ్ళు కాదు కదా. అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటంలో ఏమన్నా మీనింగ్ ఉందా? ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోయారు? ఈ ఆడవాళ్ళని అన్నప్పుడు అందరూ ఆడవాళ్లే కదా. భువనేశ్వర్ గారిని అనరాని మాటలు అన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ భార్యలు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు వచ్చి మాట్లాడేది ఉండాల్సింది. అంటే అప్పుడు సమర్థిస్తారా? ఇప్పుడు మీకు పెయిన్ అనిపిస్తుందా? ఎక్కడ అక్రమం, ఎక్కడ సక్రమం? ఏ కేసు అన్న తీసుకోండి మీరు. ఇన్ని రకాల అక్రమాలు వెలుగులోకి వస్తున్నప్పుడు ఏది అక్రమం ఏది సక్రమం బేస్లెస్ ఎలిగేషన్ చేస్తే సరిపోదు కదా. అంటే సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ప్రతినిధులు కానివ్వండి, లేకపోతే నాయకులు కానివ్వండి, మేము దోచుకుంటాం, తింటాం, దాడులు చేస్తాం, చంపుతాం, మీరు భరించాలి, మేము చేసిందల్లా మీరు భరించాల్సిందే, మేము చేసిందే కరెక్ట్, మా దోపిడీలని వీటిని కేసులు పెట్టి అరికట్టడం కూటమి ప్రభుత్వం చేసిన తప్పు, దాన్ని సమర్థించబాకని అంటాం ఎంతవరకు సమంజసం అంటారు? ఏది తప్పు? కూటమి ప్రభుత్వం తప్పు అంటే ఈ వీళ్ళు దోచుకున్నా, చంపినా, కొట్టినా వాటి మీద కేసులు పెట్టకూడదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఒక మాటకి పొంతం లేదండి. ఆయనకి మానసిక స్థితి సరిగా ఉందో లేదో నాకు అర్థం కావట్లా. ఒక పాయింట్ నెంబర్ 1, ఈరోజు ప్రతిపక్షం ఉండాలా? ఏ రాష్ట్రంలోనైనా, ఏ అసెంబ్లీలోనైనా ప్రతిపక్షమే ప్రజాస్వామ్యంలో పిల్లర్, మూలస్తంభం. అటువంటి ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ప్రజాస్వామ్యం ఏ విధంగా వర్ధిల్లుతుంది అని ఈరోజు మాట్లాడాడు జగన్ రెడ్డి గారు. ప్రతిపక్ష హోదా ఇవ్వమని. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఎవరు? స్పీకరా, చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే మీరా, నేనా? ప్రజలు. మరి అది తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? నంబర్ 1. నంబర్ 2, గతంలో ఎలక్షన్కి ముందు వై నాట్ 175 అన్నారు. అంటే ఏంటి? ప్రతిపక్షం ఉండాలి అని ఆయన కోరుకున్నారా? వై నాట్ 175 అంటే మీనింగ్ ఏంటి? ప్రతిపక్షం ఉండొద్దు. మరి అదే మాట ఆ రోజు ఆయన మాట్లాడిన మనిషి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? ప్రతిపక్షం ఉండాలా, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండాలా? హోదా ఇచ్చేది ప్రజలు కదా. సెకండ్ అంశం, పర్సంటేజ్ నాకు 39.37% వచ్చింది. ఓకే, 40% వచ్చింది కాబట్టి మాకు ఇది కావాలంటున్నారు. పర్సంటేజ్ ఓట్లు బేస్ తోటి ఉంటుందా, సీట్లు బేస్ తోటి ఉంటుందా భారతదేశంలో? ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వచ్చిన ఓట్ల పర్సంటేజ్ 40%, సీట్లు 65 సీట్లు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ రెడ్డి గారికి సేమ్ 40% ఓట్లు వచ్చినాయి పర్సంటేజ్ మాట్లాడితే, కానీ సీట్లు వచ్చింది 11 కదా. ఇంకొకటి, ఇది డీవియేషన్. రెండోది, ఇదే జగన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఉండేవి. అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మీ 23లో నుంచి 6 సీట్లు బయటికి తీసేస్తే, మేము జంప్ చేసుకుంటే, మేము జాయిన్ చేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు ఇట్లా అన్నాడా లేదా? మరి ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు అతను? అసెంబ్లీ సాక్షిగా అన్నాడు కదా. అంటే ఆయన ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఇన్ని సీట్లు ఉండాలని ఆయన తెలిసి ఆ రోజు అసెంబ్లీలో అన్నాడు కదా. మరి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడగటంలో డీవియేషన్ కాదా? అంటే సైకలాజికల్గా ఆయన ఒక మాట మాట్లాడేది వేరు, చెప్పేది వేరు, చేసేది వేరు. ఎందుకు ఇంత డిఫరెంట్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు? ఆ పిడివాదం అనక నేపథ్యం ఏంటంటే సార్, గత 5 సంవత్సరాల్లో జరిగిన పాలనలో దోపిడీలు, అరాచకాలు ఇవన్నీ చూసాం మనం. చంపడాలు, పీకలు కొయ్యడాలు ఇవన్నీ.
ఈ దోపిడీల మీద వీటి మీద అధికార పక్షం ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఈ పిడివాదం ఎత్తుకున్నాడని భావించాలంటారా? సరే, రెండు అంశాలు ఇక్కడ. ఇప్పుడు ఇటువంటి అరాచక శక్తులు, క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్ బ్రెయిన్, క్రిమినల్ థింకింగ్, సైకలాజికల్గా డిఫరెంట్ థింకింగ్ ఉన్న పీపుల్ ఆలోచన విధానం ఇంతే ఉంటుంది. రాజకీయాల్లో ఇటువంటి అక్రమ ఆర్జన కలిగిన వాళ్ళు, ఇటువంటి నేరస్తులు ఉండకూడదు. ఇటువంటి వాళ్ళు ఉంటే ఎట్లా పాలిటిక్స్ ఉంటాయి, ఎట్లా స్టేటు అధ్వానంగా తయారవుతుందో మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్. మూడోది, ఇటువంటి లీగల్గా యాక్షన్ తీసుకుంటున్న ప్రభుత్వాన్ని సమర్థిస్తే ఏం మెసేజ్ సమాజానికి మనం ఇచ్చినట్టు అవుతుంది? వాళ్ళని అక్రమాలు చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి లీడర్స్ని ఉత్పన్నం చేస్తూ ఉంది? ఇటువంటి అక్రమాలు చేయమనా? దానికి ట్రైనింగ్ ఇస్తున్నారా? ఏదంటే కేసుల్లో ఇరుక్కున్న ప్రతి ఒక్కడికి ఒక ట్రైనింగు, ఎవరిని తిట్టాలా, ఎప్పుడు తిట్టాలా, ఏం తిట్టాలనే స్క్రిప్ట్ రాసి ఇవ్వటం, తర్వాత అరెస్ట్ అయితే తెలియదు, మర్చిపోయా, గుర్తు లేదని చెప్పటం, ఈ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారా? ఇదే లేడీసు అప్పట్లో వీళ్ళు మాట్లాడినప్పుడు ఖండించి ఉండాల్సింది కదా. మరి ఈరోజు ఇట్లా మాట్లాడటంలో మీనింగ్ ఎక్కడుంది? ఇప్పుడు ఇది మాట్లాడారు, మరి అదే ఇంట్లో పిల్లలకి ఇది భాష నేర్పిస్తారా వాళ్ళు? మొన్న రోజా గారు మాట్లాడుతూ ఇలాగ మాట్లాడారు, అక్రమ అరెస్టులు, వారు మాట్లాడిన తప్పేంటి అంటున్నారు. అలాగే అధికార ప్రతినిధి శ్యామలు కూడా అలాగంటుంది. వీళ్ళ పిల్లల్ని ఆ పోసాల కృష్ణముల దగ్గరికి ట్యూషన్కి పంపించి ఆ పదాలు నేర్పించగలరంటారు? నేను అదే అంటున్నా, వాళ్ళ పిల్లలకి అది నేర్పించగలరా? మరి నేర్పించాలన్నప్పుడు ఆ మాట్లాడే మాటకి క్రెడిబిలిటీ ఉండాలి. ఏదన్నా ఒక మాట మాట్లాడితే వాళ్ళు మాట్లాడే మాట ఏంటి, ఏ విధంగా అది అక్రమం అవుతుంది అంటే ఏదో ఒకటి ఎలిగేషన్ చేయాలి కాబట్టి చేయటం తప్ప, ఈయన మానసిక స్థితి సరిగా లేక ఏదో డిఫరెంట్ టైంలో డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఆలోచన చేస్తూ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడు, వాళ్ళ శ్రేణుల్ని ఇన్స్పైర్ చేయడం కోసం, ఉత్తేజం తీసుకురావడం కోసం, జైలుకు భయపడకండి, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా, జైలుకి వెళ్ళే కాబట్టి నేను చీఫ్ మినిస్టర్ అయ్యా అని చెప్తున్నాడు. అంటే సమాజానికి, వాళ్ళ శ్రేణులకి, నాయకులకి, వాళ్ళ లీడర్స్కి ఈయనిచ్చే మెసేజ్ ఏంటి అంటే జైలుకి వెళ్ళిస్తే సీఎం అవుతావు, కేసులు ఎక్కువ ఉంటే అంత గొప్పనా? అంటే ఆ స్థాయికి రాజకీయం వెళ్ళిందా? డిస్కషన్ వచ్చినప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన సందర్భంలో ఫస్ట్ టర్మ్ అచ్చెన్నాయుడు గారు అప్పట్లో 26 సంవత్సరాల్లో ఏజ్లో మంత్రి అయ్యారు. చిన్న వయసులో మంత్రి, 26 years ఆయన మినిస్టర్గా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, సెంట్రల్లో ఈ స్టేట్లో ఉన్నదానికి విభిన్నమైన గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి తీవ్రమైన విభేదాలు, యుద్ధం జరుగుతున్న నేపథ్యం ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ టీడీపీ. ఎస్. ఆ సందర్భంలో ఏమో ఒక సంఘటన జరిగిందంటే, అచ్చెన్నాయుడు గారి దగ్గరకు ఒక ఫైల్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఒక ఇన్స్టిట్యూషన్ ఓకే చేయమని సైన్ వచ్చింది. అది ప్రొసీజరల్లో పార్ట్గా అచ్చెన్నాయుడు గారు సైన్ చేసి పంపించేశారు. తర్వాత ఎన్టీ రామారావు గారికి ఈ విషయం తెలిసి మనకి సెంట్రల్కి ఇట్లా వైరం జరుగుతున్నప్పుడు నాకు తెలియకుండా, నీకు అవగాహన లేకుండా ఇటువంటి యాక్సెప్ట్ చేసి సైన్ చేసి ఎందుకు పంపించావు అని చెప్పి తిట్టాడు. తిట్టిన వెంటనే ఆయన హర్ట్ అయ్యాడు, యంగేజ్ కదా, వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్సో లేకపోతే వీళ్ళు వచ్చి ఎన్టీ రామారావు గారికి సంజాయించి చెప్పినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన పిలిచి, నేను అట్లా అనుకోలేదు, ఇది ప్రొసీజరల్ పార్ట్గా నువ్వు చేసావు, తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అటువంటి ఏం పట్టించుకోవద్దు, జాయిన్ అవ్వని చెప్పారు. అంటే అప్పట్లో ఆ రోజుల్లో రాజకీయాలు ఏ విధంగా విలువలతో కూడినట్టు ఉన్నాయి అంటే నైతిక విలువలు ఉండేవి. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జనరేషన్ చూద్దాం, చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ పీరియడ్లో కూడా ఇద్దరు సమకాలీకులు అయినప్పటికి కూడా ఇంత దారుణమైన రాజకీయ వ్యవస్థని నాశనం చేసి భ్రష్టు పట్టించి తిట్టటమే రాజకీయం, తిట్టటమే క్వాలిఫికేషన్, లేకపోతే ఏంటి ఇప్పుడు చేస్తున్న రాజకీయం? దీన్ని ఏ విధంగా సమర్థించగలం మనం? అసలు బేసే లేదు, ఫేసే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్కి. పడవ మునిగిపోతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ఏమవుతుంది, 11 మంది ఉన్నారు, వీళ్ళను కూడా అసెంబ్లీకి వెళ్ళొద్దు అంటున్నారు. మరి ఇదే ప్రిన్సిపల్ మండలిలో ఏం జరుగుతుంది? మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఎమ్మెల్సీలు వెళ్తున్నారా లేదా? మరి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళకూడదు అసెంబ్లీకి? మరి మండలి కూడా ఆపొచ్చు కదా సార్. ఆయనకి అంత అదే క్వశ్చన్ చేస్తున్నాను నేను. అసెంబ్లీకి వెళ్ళొద్దు ప్రతిపక్ష హోదా లేకపోతే అని నువ్వు అడుగుతున్నావు కదా. అంటే రాజకీయాల్లో ఉన్నది పదవి కోసమా? ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవి కోసమే. ఎందుకంటే కొడాలి నానేమన్నాడు, ఏమండి ఈ మధ్య మీరు యాక్టివ్గా లేరంటే నా పదవి పోయింది కదా అన్నాడు. ఇది వాస్తవం కాదా? అంటే రాజకీయాల్లో ఉండేది పదవి కోసమా, సేవ చేయటం కోసం కాదా? ఆయన దృష్టి అలాగా ఉందండి. దీన్ని ఏమనుకోవాలా? మరి మండలిలో వాళ్ళ సభ్యులు మండలికి వెళ్తున్నప్పుడు అసెంబ్లీకి ఈ సభ్యులు ఎందుకు వెళ్ళకూడదు? ఒక్కరున్నా కూడా పార్టీని నడిపించి అసెంబ్లీలో ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన నాయకులు ఉన్నారు కదా మన రాష్ట్రాల్లో, మన దేశంలో.
మరి అది కదా ప్రిన్సిపల్. మరి ఈయన ఫాలో అయ్యేది ఏంది, చెప్పేదేంటి, చేసేదేంటి? ఈ ఫ్రస్ట్రేషన్స్తో ఈ ఎమ్మెల్యేలలో 11 మందిలో ఒక 6 గంప గుర్తుగా వేరే పార్టీలోకి వెళ్తే ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ అదే, ఇప్పుడు వస్తున్న వార్తలు అదే కాన్ఫిడెన్షియల్గా. ఒక 6 గంప గుర్తుగా వేరే పార్టీలోకి వెళ్తే ఎల్పీ ఉండదు అక్కడ. ఇదే సంఘటన మనకి తెలంగాణ రాష్ట్రాల్లో లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది. సో నేనేమంటానంటే ఇటువంటి విషయాల పట్ల ఆయన అవగాహన ఉంది, మాట్లాడుతున్నాడా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టాండు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ అంశాలన్నీ పరిశీలించినప్పుడు ఎమ్మెల్యేగా ఓట్లు వేసింది ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కరించి మాట్లాడమని కదా. ఇంట్లో కూర్చుంటానంటే ఎట్లా అవుతుంది? మొన్న మండే అసెంబ్లీకి వచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గవర్నర్ ప్రసంగం రోజు అటెండెన్స్ కన్సిడర్ చేయరు. ఆయన కన్సిడర్ చేస్తారనుకొని వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేసి వచ్చారు. ఇక ఈ 60 days కౌంట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మరి 11 మందిని కూడా అక్కడే కూర్చోబెట్టి, ఇంట్లో కూర్చోబెట్టి ప్రెస్ మీడియాలో స్టేట్మెంట్స్ ఇస్తే సరిపోద్దా? తర్వాత వాళ్ళు కూడా జంప్ అయితే పరిస్థితి ఏంటి? పడవ మునిగిపోద్ది. పరిస్థితి చివరాఖరికి ఆ స్థితంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అవినీతిమయమైపోయి ఇటువంటి అక్రమ కేసులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారి బూతుల పార్టీలు ఎంటర్ అయిపోయి భ్రష్టు పట్టించిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చూస్తున్నాం. ఇది ఎవరన్నా కాదన్నా నిష్పక్షపాతంగా వాస్తవం. దేనికి దారితీస్తుంది? ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం అంటే? ఆనాడు మంత్రులు ఎమ్మెల్యేలతో బూతులు తిట్టించాడండి. ఇప్పుడు తన శ్రేణులు ఎలా తయారు చేస్తున్నాడంటే, మనం గమనిస్తే దండుపాలెం దొంగల ముఠ, లేదంటే మహారాష్ట్ర దొంగల ముఠ, బీహార్ నుంచి దొంగల ముఠాలు వస్తుంటాయి మన తెలుగు రాష్ట్రాలకి. వీళ్ళని కూడా ఆ రకంగా తయారు చేసి, మీరు దోచుకోండిరా, దొంగతనాలు చేసుకోండిరా, జైలుకి వెళ్ళి ఉండరండి, నేను దోచుకుని 16 నెలలు జైల్లో ఉండొచ్చని ఇబ్బంది ఏమీ లేదు, లోపల కూడా చాలా బాగుంటుంది జైల్లో అన్నట్టు ఆయన తయారు చేస్తున్నాడు. ఎస్, తయారు చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈయనకి ప్లాన్ బి ఉందండి. ఈ పార్టీ మునిగిపోతుందని ఆయనకు అర్థమైంది. ఈయన ఫ్రీక్వెంట్గా లండన్ ఎందుకు వెళ్ళి వస్తున్నాడు? లండన్లో, బ్రిటన్లో ఒక సౌలభ్యం ఉంది. ఎవరైనా బ్లాక్ మనీ, వైట్ మనీ అని వాళ్ళు అడగరు, ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నంబర్ 1. నంబర్ 2, అక్కడ బ్రిటన్లో, లండన్లో కనుక మీరు సెటిల్ అయితే 2000 వాళ్ళ పౌండ్స్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే గోల్డెన్ వీసా ఇస్తారు. ఒకసారి గోల్డెన్ వీసా ఇచ్చిన తర్వాత మీ ప్రాపర్ నేటివ్, మీ ఎక్కడి నుంచి కంట్రీ నుంచి వచ్చారో అక్కడ మీరు నేరాలు చేసి ఇక్కడికి వచ్చి ఉంటే వాళ్ళు బ్యాక్ వాపస్ ఇవ్వమంటే ఇవ్వరు. అదేవిధంగా నీరజ్ మోడీ కానీ, ఎస్ బ్యాంక్ చైర్మన్ కపూర్ కానీ, విజయ్ మాల్యా కానీ, ఈ లిస్ట్ అంతా అక్కడ ఎందుకు సెటిల్ అయ్యారంటే అక్కడ సౌలభ్యం ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఏంటంటే హ్యూమన్ రైట్స్కి ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బ్లాక్ వైట్ చూడరు. జగన్ రెడ్డి గారు ఫ్రీక్వెంట్గా లండన్ ఎందుకు వెళ్ళొస్తున్నారు? ఇక్కడికి వెళ్ళిన బస్తాలన్నీ కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఆయన ప్లాన్ బి ఆల్రెడీ రెడీ పెట్టుకున్నారు. ఇక్కడ ఏదన్నా తేడా పాడా వస్తే, ఇప్పుడు తల్లి లేదు చెల్లి లేదు గతంలో లాగా, కాకపోతే లండన్లో వెళ్ళి వ్యాపార సామ్రాజ్యాన్ని ఆల్రెడీ డెవలప్ చేసుకున్నాడు కాబట్టి అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో లండన్ వెళ్ళినప్పుడు కూడా వెనక్కి వస్తాడని అనుకోవాల. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో ఇన్వెస్టర్ సమిట్ జరిగితే దావోస్లో వెళ్తా, లండన్ వెళ్ళాడు చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని. మీరు లండన్ వెళ్ళి లండన్ చేసి ఐలాండ్లో మిస్ అయ్యాడని చెప్పి కూడా అన్నారండి. చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళాడు, ఐలాండ్లో ఉన్నాడని. ఎస్, అంటే ఇవన్నీ మీనింగ్ ఏంటంటే ఆయన ఆల్రెడీ ప్యారలల్గా డెవలప్ చేసుకుంటున్నాడు. ఏదన్నా తేడాపాటు వస్తే ఇండియాలో, ఎందుకంటే సిబిఐ ఈడీ కేసులు 11 + 9 కేసులు, 13 సంవత్సరాల బెయిల్ జీవితం. ఇండియాలో అంత పెద్ద లాంగ్ బెయిల్ జీవితం ఎవరు అనుభవించలేదు. మరి ఈయనకు సాధ్యమైంది. రేపటి రోజున సెంట్రల్ గవర్నమెంట్లో ఒక డెసిషన్ తీసుకుంటే, సిబిఐ ఈడీ కేసులు ముందుకెళ్తే, అంతెందుకు హూకిళ్ళు బాబాయ్ కేసే కనుక ముందుకు తీసుకుంటే, సునీత పోరాటం కనుక ఫలిస్తే, కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా చేతులన్నీ కూడా జగన్ రెడ్డి వైపు, అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్న సందర్భం మనం చూసాం. మరి అదే జరిగితే జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు తల్లి చెల్లి కూడా పాయే. ఈ పరిస్థితులన్నీ విషయాలు చూసుకుంటే ఇటువంటి రాజకీయాలకి స్వస్తి పలికి విలువలతో కూడిన రాజకీయాలు కనుక మనం చేయగలిగితే భావి తరానికి, భావి రాజకీయ నాయకులకి మంచి సందేశం మనం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఇటువంటి గోండాలని, అక్రమాలని, అరాచకాలని ప్రోత్సహిస్తే ప్రజలకు ఏం మెసేజ్ మనం ఇస్తున్నాం? పదవి ముఖ్యం కాదు కదా రాజకీయాల్లో, అదే ముఖ్యమైతే ఇంక రాజకీయాలు ఎందుకు? అంటే ఆయనకి ప్రజలు సంక్షేమం, క్షేమం, రాష్ట్రం భవిష్యత్తు ఆ కోరుకునే ఉద్దేశం ఆయనకి లేదండి. రాష్ట్రాన్ని నాశనం చేసైనా నేను, నా కుటుంబమే బాగుపడాలి, మేము మాత్రమే ఒక 20 లక్షల కోట్లు సంపాదించుకోవాలన్న కార్యక్రమం చేపట్టి ఇప్పుడు 15 లక్షల కోట్లు అయితే పోగు చేశాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆ 5 లక్షల కోట్లు దోచుకునే అవకాశం కనబడట్లే, భవిష్యత్తు లేదు. మీరు అన్నట్టు ఏ ఐలాండ్ కొనుక్కుని పారిపోవడమే. ఆ ప్లాన్ ఆల్రెడీ చేసుకున్నాడు అంటున్నా. ఇంకొకటి వీళ్ళు ప్రస్తావిస్తున్న అంశాల్లో ఇంకొక అంశం ఏంటి? ఎన్డీఏ కూటమి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపింది, అందుకే ఇట్లా అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని అదొక ఎలిగేషన్ వస్తూ ఉంది. డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపవలసిన అవసరం ఎన్డీఏ కూటమికి ఉందా లేదా? నేను నిష్పక్షపాతంగా అడుగుతున్నా. ఇప్పుడు ఎందుకు డైవర్షన్ చేయాలా? వచ్చిన 9 నెలల్లో అమరావతి ముందుకు జరిగినందుక,
15,000 కోట్ల శాంక్షన్ వచ్చినందుక, పోలవరం మూలబడితే దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నందుక, డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నందుక, ఈయన పెట్టిన బాకీలు ఫీజు రీయింబర్స్మెంట్ 788 కోట్ల రూపాయలు పే చేసినందుక, ఆరోగ్యశ్రీలో 1,500 కోట్లు పే చేసినందుక, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొనసాగింపుగా రైలు భోజనం తెచ్చినందుక, స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్నందుక, అంటే ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల యాస్పిరేషన్స్ని ఫిల్ఫిల్ చేసుకుంటూ ఒక పక్కన సంక్షేమం, తర్వాత డెవలప్మెంట్, రెండోది అక్రమ కేసులు, ఇవన్నీ వెలుగు తీయటం. ఇంత ముందుకు వెళ్తున్న ఎన్డీఏ గవర్నమెంట్కి డైవర్షన్ పాలిటిక్స్ చేయవలసిన ఆవశ్యకత ఉందా లేదా ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పాను క్వశ్చన్ చేసుకుందాం మనం. ఎక్కడ అవసరం ఉంది ఎన్డీఏ గవర్నమెంట్కి? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి లేదండి, ఆయనకి అవసరం, ఆయన డైవర్షన్కి అవసరం. మరి ఎలిగేషన్ గవర్నమెంట్ ఎన్డీఏ మీద చేయవలసిన అవసరం ఏముంది? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ఇంత ముందులా కాదు. ఇప్పుడు ఆ 39% ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎందుకు వచ్చిందంటే భయపడి ఓటేశారు ఆ ప్రజలు కూడా. అంటే అప్పట్లో జరిగిన అరాచకాలు చూసి ఓటు అయిపోతే కొడతారు, చంపేస్తారు, స్కీమ్స్ రావని భయపెట్టడం వల్ల 39% వచ్చిందేమో, కానీ లేకపోతే అది కూడా వచ్చి ఉండేది కాదు. పర్సంటేజ్ ఓట్ల మీద ప్రతిపక్ష హోదా ఇవ్వరు, నంబర్ ఆఫ్ సీట్స్ మీద ఇస్తారు. ఈయన మాట్లాడే మాటలు, డిమాండ్ ఏమన్నా సహేతుకమైన డిమాండా? కాదు కదా. ఇవన్నీ కూడా చూస్తే ఆయన డబుల్ స్టాండర్డ్స్లో ముందుకెళ్తా ఉన్నారు. మానసిక స్థితి ఏదో కొంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అది రియలైజ్ అయిపోతే రాష్ట్రానికి మంచిది, మరీ ముఖ్యంగా ఆయనకి మంచిది అని చెప్పేసి నాకు అభిప్రాయం. ఆయనకి 40% వచ్చిందని ఆయన చెప్పుకుంటున్నాడండి. 40% అంటే ఉత్తీర్ణ శాతం 35% దాటి పాస్ అయ్యాడు. ఎంత అయినా మామూలుగా మన ఎగ్జామ్స్లో చూసుకుంటే 35 మార్కులు దాటితేనే పాస్ అయినట్టు. ఆ 35 మార్కులు దాటి ఇంకో 4 మార్కులు ఎక్కువ వచ్చినాయి అంతే ఆయనకి. ఆ కోణంలో ఎందుకు చూడకూడదు? నేను క్వశ్చన్ అది కూడా వచ్చి ఉండే కాదు ఒకటి. రెండోది పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ నేను చెప్పే కదా, తెలంగాణలో 40%, కాంగ్రెస్ 65 నంబర్స్ వచ్చినాయి కదా. ఇంకోటి పర్సంటేజ్ మీద రావాలంటే జర్మనీ వెళ్ళిపోవాలా, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినట్టుగా. అక్కడ పర్సంటేజ్ బేస్డ్ కాబట్టి, మన ఇండియాలో అది కాదు కదా. సో ఇతను ఏంటంటే అసలు జనాలకి ఏది అవసరం, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అని రియలైజేషన్ రావట్లేదు అనేది కొద్దిగా ఆశ్చర్యం కలిగించే అంశం. రియలైజేషన్ వస్తే బాగుంటుండే. ఇప్పుడు స్కాములు ఒక్కొక్కటి వెలుగులో వస్తుంటే జనానికి ఆశ్చర్యకరమైన సంఘటన. లిక్కర్ స్కామ్లో 20,000 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు ప్రాథమికంగా. ఢిల్లీ స్కామ్ 2,000 కోట్లు అయితే భారతదేశం మొత్తం వణికిపోయింది, వణికిపోయింది. ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ అయింది. 100 కోట్లు, 6 నెలలు జైలు. 6 నెలలు జైలు వచ్చారు ఆవిడ కదా. మరి ఇప్పుడు 20,000 కోట్లు లెక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని వార్తలు వస్తూ ఉన్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. అది 5th ఫిబ్రవరిలో ఇన్వెస్టిగేషన్ సిట్ ఏర్పాటు చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అది గమ్మత్ సార్. ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు, కీలక నేతలు అందరూ అరెస్ట్ అయ్యి 1-2 సంవత్సరాలు కూడా జైల్లో ఉండి వచ్చారు. చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. కానీ ఇక్కడ మన కళ్ళ ముందు తెలుస్తుంది 20,000 కోట్లు దొబ్బి 1,00,000 కోట్లు అంటున్నారు. కాకపోతే ప్రాథమికంగా 20,000 కోట్లే తేలింది. మొత్తం లెక్కేసుకుంటే దాదాపు 1,00,000 కోట్లు అంటున్నారు స్కామ్. అది 20,000 కోట్లు కానీ అరెస్ట్ చేయాలి కదండి. అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాన్స్టిట్యూట్ చేసిందే 5th ఫిబ్రవరి. సో అది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. రెండోది మీరు 1,00,000 కోట్లు అన్నారే, ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లో 3,250 షాప్స్ ఉన్నాయి, మద్యం దుకాణాలు. అవన్నీ తీసేసి గవర్నమెంట్లో హ్యాండ్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ మేనేజ్ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశంలో ఎక్కడైనా టీ దుకాణానికి కనుక 10 రూపాయలు డిజిటల్ పేమెంట్ జరుగుతున్న సందర్భంలో లిక్కర్ షాప్లో క్యాష్ పేమెంట్ ఎందుకు ఇవ్వాలా? అవునండి. ఈ ఒక్క క్వశ్చన్ చాలదా ఎంత స్కామ్ జరిగిందో? మూడోది బయటకు వస్తూ ఉంది, వెలుగులోకి వస్తూ ఉంది. రెడ్డి ఎంటర్ప్రైజెస్ అని ఒక అతను రిట్ పిటిషన్ దాఖలు చేశాడు హైకోర్టులో. రిట్ పిటిషన్ నంబర్ 39555 ఆఫ్ 2022 హైకోర్టులో, ఏపీ హైకోర్టులో. ఎస్. వాళ్ళు తేట తెల్లంగా చెప్పింది ఏంటంటే, మాడెం జయమ్మ అనే ఒక ముసలామె 83 సంవత్సరాలు అన్నమయ్య జిల్లాలో మారుమూల విలేజ్లో ఉన్న ఆమె పేరుతో కొటాక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకుల అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల 3,280 crores డిపాజిట్ చేశారు. 3,280 crores పర్ మంత్. 3,280 కోట్లు. ఎస్. ఒక మారుమూల పల్లెటూరులో ముసలమ్మ పేరు మీద. మాడెం జయమ్మ. రెడ్డి ఎంటర్ప్రైజెస్ పేరు. వాళ్ళ కొడుకు ఆంజనేయ ప్రసాద్. ఆయన రిట్ పిటిషన్ వేసింది. పిటిషన్ నంబర్ ఇది 2022 ఏపీ హైకోర్టు. ఆయన వెలుగులోకి వచ్చిన అంశాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందండి. 1,00,000 కోట్లు అని మీరు అంటున్నారు. ఆ పిటిషన్ నెంబర్ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ. పిటిషన్ నంబర్ 39555 ఆఫ్ 2022 ఫైల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్. 22లో ఫైల్ అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎందుకు అందరికీ తెలుసు. ఆ తర్వాత ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే, ఈయన 2 years
జీవో నంబర్ 151 ద్వారా ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ లిక్కర్ షాప్లో 3 మనుషులను పెట్టారండి. 1+3 ముగ్గురు స్టాఫ్, ఒక సూపర్వైజర్కి 17,000 శాలరీ, స్టాఫ్కి 15,000 శాలరీ. వీళ్ళు ఏం చేశారంటే ఆ 15,000 17,000లో 2,000 పర్ మంత్ పర్ హెడ్ కట్ చేశారు. ఈఎస్ఐ పిఎఫ్ అని. పిఎఫ్లో పే చేయలేదు, కాంట్రాక్టర్కి పే చేయలేదు. అక్కడ కూడా స్కామే. 2 crores దాంట్లో కూడా స్కామే మళ్ళీ. పర్ మంత్ 2 crores, అది స్కామ్. తర్వాత వీడికి ఇస్తామన్న కమిషన్ సప్లై లేబర్ కాంట్రాక్టర్కి 2.17%, అది కూడా ఇవ్వాల. ఈ అమౌంట్ మొత్తం డ్రా చేసి రాజశేఖర్ రెడ్డి, రాజ్ అని అంటారు, ఆ వ్యక్తి ద్వారా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అని చెప్పి రెడ్డి ఎంటర్ప్రైజ్ వాళ్ళు రిట్ పిటిషన్లో ఉంది. వీడు రిట్ పిటిషన్ ఎందుకు వేశాడు? 2022లో ఆ కాంట్రాక్టర్ వితౌట్ ప్రయర్ ఇంటిమేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్, ప్రయర్ నోటీస్ ఆ కాంట్రాక్టర్ ఉన్న పళంగా టెర్మినేట్ చేశారు. టెర్మినేట్ చేసి థర్డ్ ఐ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కాంట్రాక్ట్ ఇచ్చారు. అది మిథున్ రెడ్డి గారికి సంబంధించిన కాంట్రాక్ట్. ఇచ్చిన తర్వాత ప్రతి నెల ఎన్ని వేల కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో మిథున్ రెడ్డి ద్వారా రాజశేఖర్ రెడ్డి, రాజ్ అనే పిలువబడి వ్యక్తి ద్వారా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడి నుంచి లండన్ కానీ విదేశాలు కానీ వెళ్ళి, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, మనకు టైం కాన్స్ట్రైంట్ ఉంది కాబట్టి జస్ట్ నేను అవుట్లైన్లో చెప్తున్నా. ఇన్ని స్కాములు చేసిన వ్యక్తులు, ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తులు, పార్టీలు, నాయకులు, లీడర్లు వేరే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను మాట్లాడుతున్నా. ఇది ప్రజలందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేరే పార్టీని విమర్శించే హక్కు ఉందా ఈ పార్టీకి అని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఇంత అసలు మనం ఇటువంటి ఎంకరేజ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి? అంటే వీటన్నిటి నుంచి ప్రజలను డైవర్షన్ చేయడానికే ఆయన ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అట్లా చేస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ డైవర్షన్, ఎవరికి నీడ్ ఉంది డైవర్షన్ పాలిటిక్స్? మరి ఈ విధంగా మాట్లాడటంలో వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అందరికీ అన్నీ తెలుస్తున్నాయి ఇవాళ రేపు. ఇంతకుముందులాగా లేదు సమాజం. అందరూ చాలా ఎడ్యుకేటెడ్, యాక్టివ్ ఉన్నారు. ఇలాంటి మీడియా ద్వారా అందరికి అన్నీ తెలుస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ నేనేమంటానంటే ఇటువంటి విషయాలు ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చి నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అసలు వాళ్ళకి చేయవలసింది ఏంది, అది దాని మీద ధ్యాస పెట్టకుండా నాకు రాజకీయం పదవే ముఖ్యం అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా రియలైజేషన్ రావాలా, శ్రేణుల్లో నార్మల్ స్థితికి వచ్చి ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలనేది ప్రజలు కోరుకుంటున్నమాట. ఈ ప్రశ్నలు ఎదుర్కోలేక జగన్ రెడ్డి అసెంబ్లీకి విత్తనవాదంతో వెళ్ళలేకపోతున్నాడు అనేది వాస్తవం సార్. దాని నుంచి డైవర్ట్ చేయడానికే నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి పిడివాదం చేస్తున్నాడు అతను. అంటే ఈ సమస్యల నుంచి తప్పుకోవడానికి ప్రజలకు చెప్పడం ఏంటంటే నాకు ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నేను వెళ్ళాలంటున్నాడు. అది బింకం, మేక తోలు గాంభీర్యం అంటారు కదా, అట్లా ప్రదర్శిస్తున్నాడు ఆయన. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు కానీ ప్రజలకి సబ్జెక్ట్ ఇవాళ రేపు అందరికీ అర్థమవుతుంది. ఎవరి వాళ్ళ ప్రతిపక్ష హోదా అసలు బేస్లెస్ కదండి ఇవన్నీ ఎలిగేషన్స్. ఆయన ఆలోచన విధానంలోనే, మానసిక స్థితిలోనే సరి లేదోమో డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు 2 డైవర్షన్స్లో. ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కేసులన్నీ మెడ చుట్టున్న నేపథ్యంలో భయపడుతున్నట్టు అనిపిస్తుంది అతను చూస్తే. భయపడటం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హూ కిల్డ్ బాబాయ్ హత్య కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, కనెక్షన్ ఉన్నవాళ్ళు, విట్నెస్లుగా ఉన్నవాళ్ళు, దానికి తెలిసిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్న మాట వాస్తవం కాదా? డ్రైవర్ చనిపోయాడు, దస్తగిరికి థ్రెట్ ఉంది, వాచ్మెన్ రంగయ్యకి థ్రెట్ ఉంది, ఇంకొక డ్రైవరు, ఇద్దరు పెద్ద మనుషులు హైదరాబాద్ నుంచి వస్తూ ఫోన్ మాట విన్నారని నెక్స్ట్ డే వాడిని చనిపోయాడు. ఇప్పుడు సునీతమ్మకు కూడా ప్రాణహాని ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులు ఫీల్ అవుతున్న నేపథ్యం. ఎందుకంటే ఆమె ఒక్కటే ఇప్పుడు పోరాడుతుంది ఆ కేసు మీద. సార్ బాబాయ్ హత్య కేసులో అందరూ ఎలిమినేట్ అయిపోయినా పోనీ ఆ కేసు తేలకపోవచ్చేమో కానీ ఈ లక్షల కోట్ల దోపిడీకి అయితే సాక్ష్యాలు పకడ్బందీగా ఏర్పడుతున్నాయి. వీటి నుంచి తప్పించుకోలేడుగా. కేసు క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. లక్షల కోట్లలో ప్రధానంగా వైన్స్ విషయంకి వస్తే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఫుల్ పవర్స్ ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా ఇంట్రాగేషన్ చేయొచ్చు, ఇన్స్పెక్షన్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సో ఇది కనుక ముందుకెళ్తే, ప్రోగ్రెస్లోకి వస్తే ఇది ఒక పెద్ద కేసుగా మనం తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. వీటితో పాటు ఇక మిగతా కేసులు చాలా ఉన్నాయి, అది వేరే విషయం. సో ఇవన్నీ ముందుకు వచ్చిన రోజు ఎవరు డైవర్షన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయం ప్రజలకు చాలా క్షుణ్ణంగా తెలిసే అవకాశం ఎంతో దూరం లేదు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి యలంక వెళ్ళిపోతున్నాడని చెప్పి అనుకుంటున్నారు, చూస్తున్నాం. కాకపోతే ఆయన యలంక అంటున్నాడు కానీ యలంక ప్యాలెస్లో ఉండట్లేదు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయంతో వేరే రహస్య ప్రదేశంలో ఉంటున్నాడని చెప్పి కూడా ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నువ్వు యలహంక ప్యాలెస్ కూడా షర్మిళ ప్రాపర్టీ, ఆమె నా ప్రాపర్టీ నాకు ఇవ్వమని చెప్పి ఆమె సాధ్యమైన రీతిలో ఆమె పోరాటం చేస్తూ ఉంది ఒక పక్కన. అచ్చా, ప్యాలెస్ మొత్తం ఆమెదే. ఎస్,
అచ్చా, అందుకే ఇప్పుడు అక్కడ కబ్జా పెట్టాడంటారా? ఎస్, అది నేను చెప్పట్లేదండి, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. శర్మిళ గారు చెప్పిన పత్రికాముఖంగా చెప్పిన స్టేట్మెంట్. యలహంక ప్యాలెస్ ఆమె వాటాలో, ఆమె ఆస్తిలో ఆమెకు వచ్చిన ప్యాలెస్, దాన్ని ఈయన వెనక్కి ఇవ్వట్లేదని చెప్పి ఆమె చేస్తున్న అభియోగం. ప్యాలెస్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా సార్. అందే వాళ్ళ కుటుంబ సమస్యలు, ఆస్తి పంపకాలు, చాలా విషయాలు ఉన్నాయి, అది మనం దాని జోలు వెళ్ళట్లా. సో ఆ ప్యాలెస్ ఎందుకు వాడుకుంటున్నారు ఇంతకాలం? అదొక అడ్డా. ఎందుకు అడ్డా? ఇక్కడ నేరం చేసినప్పుడు దాచుకోవడానికి వాళ్ళ అనుచరులకి, వాళ్ళ శ్రేణులకి అక్కడికి వెళ్ళి ఒక అడ్డాగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. నంబర్ 1. నంబర్ 2, విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులతో విభేదాలు వచ్చినప్పుడు అక్కడ పంచాయతీ జరుగుతుంది. ఆ పంచాయతీలోనే లాస్ట్ టైం విజయసాయి రెడ్డితో అక్కడ ఆయన ఏదో తీవ్రమైన వాదోపాల కొట్లాట దాకా వెళ్ళింది. దాంతో ఆయన రిజైన్ చేశాడని వార్తలు కూడా మనకు బయటకు వచ్చిన విషయం తెలుస్తుంది. షర్మిళ గారిని కూడా అదే ప్యాలెస్లో చేసుకున్నారన్న విషయం కూడా బయటకు వచ్చింది. ఈ ప్యాలెస్ అనేది ఇటువంటి విషయాలకు ఒక అడ్డాగా ఇంతకాలం ఉపయోగపెట్టుకున్న విషయం బయటకులోకి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన అది కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఆ ప్యాలెస్లో. ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆ ప్యాలెస్లో ఉండట్లేదు. ఆ వంకతో చెప్తున్నారు తప్ప యలహంక ప్యాలెస్ అని. ఆయన వేరే రహస్య ప్రదేశంలో దాక్కుంటున్నాడని చెప్పి అంటే మనకి వెలుగులోకి వచ్చింది ప్యాలెస్ మాత్రమే, కానీ అది షర్మిళది, అది వేరే విషయం. వెలుగులోకి రాని ప్యాలెస్లు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇంకా ఏ విధంగా వెళ్ళిందంటే భారతదేశం మొత్తం మీద ఈయన ప్యాలెస్ల విషయం. అమిత్ షా గారు తాడేపల్లి వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డిన్నర్ మీట్ జరిగినప్పుడు ఒక 20 minutes అమిత్ షా గారు జగన్ రెడ్డి గారి ప్యాలెస్ల మీద చర్చ జరిగింది. ఆశ్చర్యపోయాడు ఆయన. అంటే ఆ ప్యాలెస్ల మీద చర్చ జరిగిందండి. అది సర్ప్రైజింగ్. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ 40 కోట్లు పెట్టి శీష్ మహల్ కట్టుకుంటే పెద్ద దుమారం చేశారు. ఆఖరికి ఆయన ఓడిపోయే పరిస్థితికి కారణమైన దాంట్లో శీష్ మహల్ ఒకటి. మరి 500 కోట్లు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి వైజాగ్లో కట్టిన ప్యాలెస్ సంగతి ఏంటి? అరాచకం చేసి అంత ధైర్యంగా దోపిడీ చేసి అడ్డగోలుగా ప్యాలెస్ కట్టి ఇంకా సిగ్గు లేకుండా అలా మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా వింతగా ఉందండి. ఆ ప్యాలెస్లో ఎలక్ట్రిసిటీ బిల్లు ఏమీ ప్యాలెస్ యూటిలైజ్ చేయకపోతే 17 లక్షలు పర్ మంత్. 1 year నుంచి ఆ బిల్లు పెండింగ్ ఉంది ఎలక్ట్రిసిటీ బోర్డులో. ఇప్పుడు ఆ ప్యాలెస్ ఏం చేయాలో అర్థం కాని తలపట్టుకుంటున్న సందర్భం. ప్రభుత్వ ధనం దుర్వినియోగం కింద ఆ ప్యాలెస్ విషయం ఒక్కడ సరిపోదా? ఒక పెద్ద కేసు కాదా ఇది? అవుతుందండి. ఇటువంటి చెప్పుకుంటూ పోతే మనకి టైం ఉంటే ఇన్ని రకాల చిన్నాభిన్నం చేసి అసలు ఆంధ్రప్రదేశ్ని చిన్నాభిన్నం చేసిన వ్యవస్థ మనకు కనిపిస్తూ ఉంది కళ్ళెదురుగా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ నేను చెప్పిన కవిత్వం కాదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. మీడియాలో వచ్చినాయి, కేసులు ఉన్న విషయాలు మాత్రమే మనం కోర్టులోనే మాట్లాడుకుంటున్నాం. సో ఇంత విధ్వంసం సృష్టించిన తర్వాత ఈరోజు వేరే వాళ్ళని కామెంట్ చేయడానికి ఈయనకు హక్కు, అర్హత, ఎలిజిబిలిటీ ఎక్కడుందనేది ప్రశ్న. చూద్దాం సార్. ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. వ్యవస్థలో వాటి పని అవి చేస్తున్నాయి. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే శకుని ఎప్పుడు దూరం చేస్తారో, ఏ వ్యవస్థ దూరం చేస్తారో చూద్దాం. అనేక విషయాలు మా ప్రేక్షకులకు చెప్పిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.